ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఈ అంశంతో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నాయకుల రాజకీయ పరిణతిపైన ప్రజలకు క్లారిటీ వచ్చింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజ్యాంగంలో చోటు కల్పించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ చాణక్యం కనిపించింది. తనను నమ్మి భూములిచ్చిన రైతుల కోసం ఏకంగా రాజ్యాంగాన్నే మార్పించారు బాబు గారు. రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం సంకోచం లేకుండా తడుముకోకుండా అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశారు. పార్లమెంటు లోపల బయట అమరావతికి వ్యతిరేకం కాదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యం అని వైసీపీ నాయకులు ఎంతో నమ్మకంగా అందరినీ నమ్మించేలా చెప్పినా మావిగన్ అనే ఒకే ఒక్క డైలాగ్ తో పార్టీ గాలి తీసేసి తన పరువు పోగొట్టుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విపక్ష నాయకుల కామెంట్స్ పై ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్. కానీ జగన్ మావిగన్ కామెంట్స్ ని ట్రోలర్లు సామాన్య ప్రజలు ఒక రేంజ్ లో కామెడీ చేశారు. ఆ జోకులు సెటైర్ల దెబ్బకు వైసీపీ నాయకులు మావిగన్ ని సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేశారు. సాక్షిలో బ్యానర్ స్టోరీ రాసిన మావిగన్ కి మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సజ్జల రంగంలోకి దిగి మావిగన్ ని సమర్థిస్తూ మాట్లాడాలని వైసీపీ నాయకులను, ఆ పార్టీని సమర్థించే మీడియా మేధావులను, సోషల్ మీడియా కార్యకర్తలను వేడుకోవాల్సి వచ్చింది. ప్రజలు పిచ్చోళ్లు కాదు, ఏం చెప్పినా వింటున్నారు కదా అని మావిగన్ లాంటి చెత్త సలహాలు ఇస్తే ఒంగోలు గుంటూరు అంటారని సోషల్ మీడియా పోస్టులతో క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు. తప్పుల మీద తప్పులు చేస్తూ వారసత్వంగా వచ్చిన పొలిటికల్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే స్థానంలో ఉండే నాయకులు మాట్లాడే ప్రతి మాటకు, తీసుకునే ప్రతి నిర్ణయంపై వేసే ప్రతి అడుగులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందు చూపుతో, దార్శనికతతో ఆలోచిస్తారు కాబట్టే చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. విజనరీ లీడర్ గా ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక పద్ధతి, విధానం, విశ్వసనీయత అనేవి లేకుండా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మావిగన్ గా మిగిలిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య తేడా ఏంటనేది అమరావతి చట్టబద్ధత, మావిగన్ రాష్ట్ర ప్రజలకు మరోసారి స్పష్టంగా తెలిసేలా చేశాయి.